కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికపై ఆత్మీయ సమావేశం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే బోడెప్రసాద్ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కూటమి నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడెప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి కృష్ణా జిల్లాలో గ్రాడ్యుయేట్ అభ్యర్థిగా పోటీ చేయుచున్న ఆలపాటి రాజాను అఖండ మెజారిటీతో గెలిపించడానికి తమ వంతు కృషి చేయాలని కూటమి నాయకులు మరియు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ముఖ్యమైన కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రేపు 27వ తేదీ జరగబోయే శాసనమండలి ఎన్నికల్లో మన ఎమ్మెల్సీ అభ్యర్థి గ్రాడ్యుయేట్ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకునే విధంగా ప్రణాళికలు రూపొందించుకోవడానికి, అలాగే కార్యకర్తలందరూ కూడా మరి 27వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో 30 ఓట్లకి ఒక బూత్ కన్వీనర్ని లేకపోతే ఒక బాధ్యుడిని నియమించుకొని ప్రతి ఓటర్ని పోలింగ్ స్టేషన్ దగ్గరికి తీసుకొచ్చి ఎక్కువ శాతం పోల్ అయ్యే విధంగా, అలాగే 99% తెలుగుదేశం పార్టీకి ఓట్లేసే విధంగా మరి ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకొని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని తప్పకుండా గెలిపించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. ఈ నెల 27వ తారీఖున కృష్ణా గుంటూరుకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగే సందర్భంలో పెనమలూరులో పార్టీ కార్యకర్తలు నాయకుల సమావేశం జరిగింది. రేపు 7వ తారీఖున కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గుంటూరులో నామినేషన్ వేస్తున్నారు. కాబట్టి ఎన్నికలకి కేవలం ఒక 20 రోజుల సమయం మాత్రమే ఉండగా ఎన్నికల్లో ప్రణాళిక ఎలా ఉండాలి, ఓటర్ని మనం పోలింగ్ స్టేషన్ దాకా ఎలా తీసుకురావాలి, ఓటింగ్ ప్రొసీజర్ ఏంటి, ఈ అంశాల మీద ఇవాళ మరి అందరికి కూడా వివరించి చెప్పడం జరిగింది. కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని నియమించిన తర్వాత మరి ఈ 2 జిల్లాల్లో 3,46,000 మందిని ఇప్పుడు ఓటర్గా చేర్చడం జరిగింది. అందుట్లో పెనమలూరులో 15,000 చిలుకు ఓటర్స్కి. నమస్కారం అండి. ఈరోజు ఈ నెల 27వ తేదీ నాడు జరగబోతున్నటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయాన్ని కాంక్షిస్తూ పెనమలూరు నియోజకవర్గంలో కూటమి కార్యకర్తల నాయకుల యొక్క సమావేశం జరిగింది. దీంట్లో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన ఏంటంటే, ఎన్నికలు అనేటువంటివి ప్రజాస్వామ్యానికి ఊపిరి, ఆక్సిజన్ లాంటి. ప్రజాస్వామ్యం ఉన్నది అంటే అర్థం ఏంటంటే ప్రజల యొక్క అభిప్రాయం వెళ్ళి తెలుగుదేశం పార్టీకి, కూటమికి మద్దతు ఇవ్వాల్సినటువంటి అవసరాన్ని, బలపరచాల్సినటువంటి అవసరాన్ని, దాన్ని తెలియపరిచేటువంటి కార్యక్రమం చేపట్టడం కోసం కూటమి కార్యకర్తలను మోటివేట్ చేసి ఓటర్ల దగ్గరికి పంపించే ప్రక్రియ ప్రారంభించడానికి ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా కార్యక్రమాన్ని చేపడతాం. ఇది 27వ తేదీ ఎన్నికలు జరిగే వరకు ప్రచారానికి అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి కార్యకర్త, ప్రతి ఓటర్ని కలిసి మా కూటమి కార్యకర్తలు, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నేతృత్వంలో ఉన్నటువంటి కూటమి కార్యకర్తలు ప్రతి ఓటర్ని, ప్రతి గ్రాడ్యుయేట్ని కలిసి ఓటు ఎందుకు, ఈ ఓటుని వినియోగించుకోవాలి, దాన్ని సక్రమంగా ఎందుకు వినియోగించాలి, వాట్ ఈజ్ అబౌట్ ద ఎమ్మెల్సీలు ఎవరు, ఎందుకు ఎమ్మెల్సీలు వస్తారు. గతంలో మనం చూసాం, ఎమ్మెల్సీలు అంటే రాజకీయ పునరావాస కేంద్రం కింద మార్చినటువంటి స్థితి నుంచి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఎవరైతే చట్టసభల్లో ఉంటారో వాళ్ళు చట్టాలు రూపొందించాలి అంటే ఆ చట్టాల పట్ల కానీ సమాజం పట్ల కానీ అవగాహన ఉండాలి. అలాంటి అవగాహన కలిగినటువంటి వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. కాబట్టి చట్టసభల్లోకి, అంటే ఈ పెద్దల సభల్లోకి ఆయా రంగాల్లో నిష్ణాతులైనటువంటి వారు చేరాల్సినటువంటి అవసరం ఉంది. అది వ్యవసాయం కానివ్వండి, కళలు కానివ్వండి, విద్య కానివ్వండి, వైద్యం కానివ్వండి, అంటే అనేక రూపాల్లో సమాజానికి విశేషమైనటువంటి సేవలు అందించినటువంటి వారు ఉండి భవిష్యత్తులో సమాజానికి ఏ సేవలు అవసరమో చట్టాన్ని రూపొందించాలి. కాబట్టి అలాంటి అవగాహన కలిగినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే దానికోసం ప్రతి ఒక్క ఓటరు బాధ్యత తీసుకోవాలి అని అందరినీ ఎడ్యుకేట్ చేయటం దీని ఉద్దేశం.
ఆ కార్యక్రమాన్ని ఈరోజు బోడే ప్రసాద్ గారి నేతృత్వంలో పెనమలూరు నియోజకవర్గంలో కార్యకర్తలు అంటే క్లస్టర్, యూనిట్, బూత్, సెక్షన్ల అంటే సాధికార కమిటీల వరకు కూడా ఉన్నటువంటి నాయకత్వం అంతా కూడా కూర్చొని చర్చించుకోవడం జరిగింది. ఈ పెనమలూరు నియోజకవర్గంలో సుమారుగా 16,000 ఓట్లు ఉన్నాయి. దీంట్లో ఇప్పటికే 70% పైగా ఉన్నటువంటి ఓటర్లని ఒక విడత కలవడం జరిగింది. మరీ కలిసి మళ్ళీ కలిసి ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతాం. థ్యాంక్ యూ. ముందుగా మీడియా మిత్రులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు. ఎందుకంటే మీడియా లేకపోతే సంస్థను అంతా స్తంభిస్తుంది. పెద్ద పాత్ర పోషించేది మీరే కాబట్టి అందుకని మీకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు కృష్ణా గుంటూరు జిల్లాలకి పట్టభద్ర ఎమ్మెల్సీ ఎలక్షన్కి నిలబడినటువంటి ఆళ్లపాటి రాజా గారు ప్రతి ఒక్కరు కూడా భుజాన్ని వేసుకుని ఆయన్ని కూటమి ప్రభుత్వం తరపున గద్దెనెక్కించాలని బాధ్యత ప్రతి ఒక్క కార్యకర్త పైన, నాయకుల పైన ఉంది. అలాగే జనసేన పార్టీ తరపున, ఎందుకంటే మాకు ఇందాక అన్నారు ఎక్కువ బాధ్యత ఉందని, ఖచ్చితంగా బాధ్యత తీసుకుంటాం మేము. ఎందుకంటే మా పిఏసీ చైర్మన్ నాదండ్ల మనోహర్ గారి కోసం ఆయన చీటీ త్యాగం చేశారు. ఆ కృతజ్ఞత ఖచ్చితంగా జనసేన పార్టీ తరపున మాకు అందరికీ కూడా ఉంటుంది. ఎందుకంటే కృతజ్ఞతలు తెలుపుకునేదే ముఖ్యంగా జనసేన పార్టీ అంటే అంత కృతజ్ఞత భావంతో ఉంటాం మేము. అందుకని చెప్పి ఈ తాడిగడప మున్సిపాలిటీ అధ్యక్షుడిగా, అలాగే రజక కార్పొరేషన్ డైరెక్టర్గా నా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి. మా అధ్యక్షులు వారు పెట్టారు కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు. ఆయన పెట్టిన బాధ్యతలను కానీ నమ్మకాన్ని కానీ నేను వమ్ము చేయను. ఇవాళ తాడిగడప మున్సిపాలిటీలో పట్టభద్ర ఎమ్మెల్సీ ఎలక్షన్లో దాదాపు 8,532 ఓటర్లు ఉన్నారు. 8 బూతులు ఉన్నాయి. మా శక్తికి మించి పనిచేసి ఇక్కడ అత్యధికమైన ఓటింగ్ ఆళ్లపాటి రాజా గారికి పడేలాగా మేము కృషి చేస్తాము. ఖచ్చితంగా గత గవర్నమెంటు ఎట్లాంటి పాలన వహించిందనేది, ఎలాంటి పరిపాలన ఇచ్చింది, రౌడీ పాలన, బూతుల పాలన, గంజా పాలన నుంచి జనాలు విముక్తి చెంది వాళ్ళ కూటమి ప్రభుత్వానికి అత్యధికమైన మెజార్టీ సీట్లు ఇవ్వడం జరిగింది. ఇవాళ పట్టభద్రులు అంటే ప్రతి ఒక్కరు కూడా చదువుకున్న వాళ్ళు, పట్టా చేతిలో ఉన్న వ్యక్తులు, వాళ్ళందరూ కూడా తెలియగలవారు అందరూ కూడా. ఎందుకంటే ఎవరికి ఓటు వేయాలి, ఎవరికి ఓటు వేయకూడదని ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా అవగాహన ఉంది. అట్లాగే మనం కూడా చెప్తాము. ఇందాడ దిశానిర్దేశం చేశారు అశోక్ బాబు గారు కానీ, లేకపోతే శ్రీనివాసరెడ్డి గారు కానీ, వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. అక్కడిచ్చే వాళ్ళు ఇచ్చే పెన్నుని తీసుకుని ఒక బోర్డు పైన 1వ నెంబర్ అనేది ఆళ్లపాటి రాజా గారు ఓటర్ నెంబరు, ఆ 1వ నెంబర్ అనేది వేయడం అనేది ఖచ్చితంగా ఇది ప్రజల్లోకి అందరికీ, ఓటర్లందరికీ కూడా తీసుకెళ్ళడం బాధ్యత కూటమి ప్రభుత్వమైనా మా జనసేన పైన ఉందని చెప్పి నేను నమ్ముతూ ఈ విజయానికి జనసేన పార్టీ తరఫున ఖచ్చితంగా మాకు శక్తి మించి పనిచేస్తాము, విజయానికి తోడ్పడతామని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా.